హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కొన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసిన వ్యక్తి, కొన్ని లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. అంటే మీ గురించి ఇంకొక అరగంట కూడా చెప్పగలను. వాళ్ళు ఎవరు వెయిట్ చేస్తున్నారు మీకోసం చూడాలి అని. నాయకులను ఎంతో మందిని చూస్తాం, నాయకులను తయారు చేసేవాడిని. ఈ మార్పు వస్తే వీడి జీవితం అద్భుతంగా మారిపోతుంది కదా అనే మీ తపన ఉంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా. సో ఏంటి మీ మోటివేషన్? రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని కాలేజ్ స్కూల్కు. సో తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఒక భగవంతుందేనో మా అమ్మ నాన్న యొక్క చేసుకున్న పుణ్యంతోనూ నాకు కొన్ని మంచి సజ్జన సాంగత్యంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికి నాకు ఆర్థిక స్తోమత కలిగిన తర్వాత నేర్చుకున్నాను. నాకు డబ్బు వచ్చిన తర్వాత, ఒక ఉద్యోగం దొరికిన తర్వాత చేసుకున్నాను. కానీ అప్పుడు అనిపించింది నేను నేర్చుకున్నాను, నాకు డబ్బు ఉంది కాబట్టి. మరి డబ్బు లేని వాళ్ళు ఎలా అందుకని నేర్పించాము, మొదలు పెట్టేశాను. నేను అంటే ఒక మాట అనకూడదేమో కానీ అనక తప్పట్లేదు. చాలా మంది మేము చాలా గొప్పోళ్ళం అని చెప్పుకొని తిరిగే ఒక బ్యాచ్ ఉంది. అంటే నా చిన్నప్పటి చూస్తున్న వాళ్ళని మేము మోటివేషనల్ స్పీకర్స్, మేము మూడిపడ్డాం అనుకున్న ఒక బ్యాచ్ ఉన్నది కదా, వాళ్ళందరినీ తొక్కేసి. కానీ మా టీం శ్రీనివాస్ భయ్య, అవునా, ఇంటికో స్పీకర్ ఊరుకో ట్రైనర్. మా టీం ఇంపాక్ట్ టీం ఏంటంటే ఇంటికో స్పీకర్ ఉండాలి, ఊరుకో ట్రైనర్ ఉండాలి. అప్పుడు ప్రశ్నించే తత్వం ఉంటుంది. ప్రభుత్వం మారిపోతుంది, ప్రజలు మారిపోతుంది, దేశం మారిపోతుంది. ప్రస్తుత సమాజం మీ కామెంట్ ఏంటి సార్? మా ప్రస్తుత సమాజం ఏరియా ప్రకారం చూసుకుంటే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం మనీ మనీ షీ మనీ మనీ అండ్ షీ ఎలా అయిపోయిందంటే ఎలా అయిపోయింది. ఉన్నోనికి ఉన్నంత ఉంది, లేనోనికి ఏం లేదు. ఓకే, ఏం లేవు చెప్దామంటే వినడు. ఓకే, బాగుపడదాం రా అంటే నాకేందంటాడు. ఓకే, ఇట్లా చేయరా అంటే నీకేం లాభం అంటాడు. ఇప్పుడు మీ ప్రస్థానం ఇంపాక్ట్ కంటే ముందు ఏంటి, ఇంపాక్ట్ తర్వాత? అక్కడ కేశవరం అనే గ్రామం, అలియాబాద్ దగ్గర షామీర్పేట్, ఇప్పుడు ముడిజింతలపల్లి మండలం, అక్కడ పుట్టి పెరిగాను. అప్పుడు 7th క్లాస్ వరకు ఊరు చదువుకున్నాను. 8th, 9th, 10th అలియాబాద్లో 3 ఏళ్ళు చదువుకున్నాను. దాని తర్వాత అప్పుడు మేడ్చల్ ఎగ్జామ్ 10th క్లాస్ అడిగాను. మీరు ఎప్పుడు ఆంధ్రాలోని ట్రైనింగ్ ఇస్తారు, తెలంగాణలో ఎందుకు ఇవ్వరు? తెలంగాణ వాళ్ళు అయ్యుండి కూడా ఏమి ఆంధ్ర తెలంగాణ నాకు డిఫరెన్స్ ఏం లేదు. కాకుండా నన్ను ఎవరు పిలిచి అడుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఇన్వైట్ చేయండి భయ్యా నేను ఇస్తా అంటే వాడు వింటాడా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెలకు 20 రోజులు, 15 నుంచి 20 రోజులు నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతాను. ఓకే, ఎందుకంటే పిలుస్తారు. అంటే మన వాళ్ళకి అన్ని తెలుసానా, లేదంటే ఎందుకు పిలువట్లే? అలా కాదు కానీ ఇక అది అంతే. ఇక చాలా అది ఆ విలువ ఎప్పుడు తెలుసా, దెబ్బ తెలియని తెలుస్తుంది. తెలివి కల వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూపు లేని వాడు ఎందులకు కొరగాడు. ఆ ముందు చూపుతోని స్కిల్స్ చదువుకుంటే ఏమిటి బాస్, నేను చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను, బీకామ్ చదువుకున్నాను, ఎంఏ సైకాలజీ చేసిన, ఎంబీఏ చేసిన, ఎంఫిల్ చేసిన, అన్నం అయితే పెట్టలే నాకు. లాస్ట్కి ఎప్పుడైతే మెంటల్ పేషెంట్ పెరిగిరో అన్నం పెట్టింది నాకు. సార్, సో ఇప్పుడు సొసైటీని పట్టి పీడిస్తున్న రుగ్మతలు బాగా అంటే ఆందోళనకరంగా ఉంది ఏంటంటే పిల్లలు, రెండోది పెళ్ళిళ్ళు. ఓకే, ఈ సమాజంలో ఇప్పుడు పెద్ద సమస్యలు ఇవి. ఓకే, సో ఈ రెండింటిని డీల్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్. రోజు అదే పని. సో ఎట్లా ఉంది సార్, ట్రెండ్ ఎట్లా ఉంది? ఒకటేమో ఫస్ట్ టాపిక్, రెండో టాపిక్ కొద్దిగా డిఫరెంట్. ఫస్ట్ టాపిక్ మనం ఏమనుకున్నామంటే పిల్లలు. అవును, పిల్లలు ప్రపంచం మీద చెడ్డోళ్ళు పుట్టలే శ్రీనివాస్, పుట్టరు. అవును, అందరు సేమ్ పుడతారు. అంతేగా, పెంచడంలో తప్పు ఉంది. కరెక్ట్, పెంచడంలో తప్పు ఉంది. అమ్మ నాన్న ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఎంత టైం ఇచ్చారు? అమ్మ నాయన టైం ఇచ్చిర్రు, బరిగా తీసుకొని కొట్టిర్రు. ఇప్పుడు కొట్టుడా ఇట్లా చూస్తే వాళ్ళు కొట్టుడే కాదు. ప్రేమ, అతి ప్రేమ పెరిగింది. మొన్న హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే సార్ ఒక చిన్న ప్రాబ్లమ్ సార్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి అన్న స్కూల్లో ఒక అబ్బాయి 8th క్లాస్ అబ్బాయికి బర్త్డే అయితే వాళ్ళ ఆయన 5,000 ఇచ్చి పంపించినట బర్త్డే చేసుకోరని. మేము ఎట్లా మార్చాలి సార్? 5 ఐస్ క్రీమ్ బండిలో వచ్చి నిలబడ్డాడా, స్కూల్ అందరికి ఇప్పిస్తున్నాడు, క్లాసులో వింటలేరు. సో ఏమైపోయింది, అతి ప్రేమ పెంచడంలో ప్రాబ్లం ఉంది. డబ్బులు ఇస్తే ప్రేమ కాదు బాస్, టైం ఇవ్వాలి. పేరెంట్స్ టైం ఇస్తారు. నిష్ఠురం, నిజమైన నిష్ఠురంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరు ఉంటారు సార్? చదువు రానోళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, చదువు ఆపేసిన వాళ్ళు, మాక్సిమం వాళ్ళే ఉంటారు.
నేను ఆ మాట అనలేను అదే కదా. మీరు అనలేరనే నేను అంటున్నాను. నాకు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి అంటే అక్కడ కూడా మంచి టీచర్లు ఉన్నారు ఉంటారు, అనుకోండి. తక్కువ శాతం. అరే ఏం చెప్పనియారండి, చదువు తప్పించి ఏం చెప్పనియారు. పోనీ అక్కడ ప్రైవేట్ స్కూల్ కూడా నేను తప్పట్టండి. ఎందుకంటే తెలుసా, మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ ఉరికొస్తారు. అవును ఏం సార్ మా వాడు లెక్కలు 94 వచ్చినాయి, ఇంకా ఎక్కడ పోయినాయి సార్ అంటారు. అవును సైన్స్ లో 86 వచ్చి ఇంకేటికి పోయినాయి సార్. కొట్లాటనే. నేనేమంటే తెలుసా, పేరెంట్స్ మార్కుల గురించి అడుగుతారు కదా, మార్పుల గురించి అంటే ఎట్లుంటుంది బాస్. మార్పులు మా అబ్బాయిలు ఏం మార్కులు అండి. మా ఇంటర్మీడియట్ లో మాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, రమణ అని ఉండే, వాడు అన్ని క్లాసులో ఫస్ట్ ఉండే, నెంబర్ 1 అన్నిటి చేయలేబట్టు. వాడు ఇప్పుడు ఏం పెద్ద ఏం లేదు, క్లర్క్ రిటైర్ అయిన మొన్న. ఓకే, అంటే బాగా చదువుకునే లాభం లేదు, చదువుతో పాటు ధైర్యం కావాలి, స్కిల్స్ కావాలి. అవి పిల్లలకి నేర్పిస్తున్నా. అటువంటి స్కూల్స్ ఉండాలి, ఆటల పాటల స్కూల్స్ ఉండాలి. మట్టి వాసన తగలాలి, ఎండ కొట్టాలి, ఆ రోడ్ మీద పడాలి, అవసరమైతే అది ఏంటో తెలవాలి, ప్రాబ్లం తెలియదు. పాపం అక్కడ టీచర్లు చెప్దామన్నా మేనేజ్మెంట్ ఒప్పుకోదు. మొన్న ఎక్కడ చూసా, 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట్ట, పెళ్ళైన 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట్ట. ఇది ప్రపంచ రికార్డ్ అంట. అయితే పెళ్ళయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయి తట్టుకొని ఇట్లా పడబోయిందంట. వీడు నవ్వాడట చూసి. అయిపోయింది, నవ్వుతాను. నువ్వు చెయ్యందించాల్సి పోయి నవ్వుతావా, చాలా విడాకులు అని చెప్పి ఇచ్చేసి. ఇది ఒక మచ్చ తునక మెచ్చు. ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటాను. నేను ఇంతవరకు 3 రోజులు తిన్నా, 3 నిమిషాలు చాలా వరల్డ్ రికార్డ్ ఇది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లేదు బాస్. ఎప్పుడైనా వీలు ఉంటే మీ ఛానల్ ద్వారా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మేము 15 మంది స్పీకర్లు ఉన్నాం. వావ్, ఓకే. ప్రీ మెరిటల్ పెళ్లి కాకముందు ఎట్లుండాలి తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అటు 7 తరాలు 7 తరాలు కాకుండా 2 తరాలు చూసేవాళ్ళు, వాళ్ళ ఇంటి సంగతి చూసేవాళ్ళు. అసలు ఇప్పుడు అట్లా కాదు కదా సార్. అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా తెలుసుకోకుండా చేసేస్తున్నారు. ఆ ఫేస్బుక్ లో చూసి, దాంట్లో చూసి ఎంతమంది మోసపోతున్నారు, ఎంత మోసాలు అసలు మోసపోతున్నారు. నేనేమంటానంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ పెళ్లి కంటే ముందు 2 నెలల్లో 3 నెలల ముందు ఇటువంటి క్లాసులు కాకుండా మనం రికార్డ్ చేసి ఫ్రీగా ఇచ్చేద్దాం సమాజానికి. సూపర్ సార్. ఎందుకంటే మనం దీన్ని డబ్బులు చేసుకొని చాలా మంది ఉన్నారు. ఆ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కోర్స్ అండి, అద్భుతమైన కోర్సు. పెళ్లి కంటే ముందు నీ ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, నీవు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళ అర్థం వీళ్ళ అర్థం ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి ఎటువంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎటువంటి గుర్తులు చేసుకోవాలి. సూసైడల్ టెండెన్సీ. ఎస్ బాస్. ఇది అంటే వాడు నాకు చూస్తుండే ఎంత బాధ సార్. పొద్దున్న పేపర్ ఓపెన్ చేయగానే, పొద్దున్నే ఫ్రెష్ మైండ్ ఇట్లా పేపర్ చేయగానే కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య, పాఠశాల విద్యార్థి ఆత్మహత్య. ఏంటి సార్ ఇది? ఫోన్ ఇవ్వకుండా ఆత్మహత్య, అమ్మ మందలించిందని ఆత్మహత్య. అప్పుడు తెలంగాణ మూమెంట్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఒక ప్రముఖ ఛానల్కి నేనే వెళ్ళి, ఓకే సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికంటే, ఎంత ఇస్తారని అడిగినాను. సీరియస్గా ఎంత ఇస్తారని అడిగాను. సార్ నేను పిల్ల గురించి పనిచేస్తాను అంటే, నేను ఇవ్వడం ఏంటంటే ఇక్కడ మాట్లాడితే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మాకు డబ్బులు ఇవ్వాలని, మీకు దండం అని వెళ్ళిపోయాను నేను. బాబా. తర్వాత అదే ఛానల్ వాళ్ళు మళ్ళీ బోర్డు దాంతో పెట్టించారు అధికారం వచ్చిన తర్వాత. ఓకే, చాలా పేరు నాకు అక్కర్లేదు, అర్థం చేసుకోండి, కానీ వెరీ బ్యాడ్ అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది. పట్టపట్టు చనిపోయారండి, పట్టపట్టు 1000 మంది అండి, 1000 మంది చనిపోయారు. సరే ఇప్పుడు కూడా, అప్పుడేమో తెలంగాణ కోసం చనిపోయారు, ఇప్పుడు దేనికోసం చనిపోతారండి? చిన్న చిన్న విషయాలు. దీనికి కారణం ఏంటంటే సైకలాజికల్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఇంతకుముందు పేరెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం పిల్లల్ని ఎట్లా పెంచాలో నేర్చుకున్నాం. నువ్వు ధైర్యం చెప్పావా పిల్లలకు? చెప్పలే. రైట్, పోనీ స్కూల్లో నేర్పిస్తురా? అప్పుడు మన ఆటలు ఉండేటి. మరి ఆటలు అంటే ఏం తెలుసా? సైకాలజీ వాస్ ఆటలు అంటే. కబడ్డీ ఆడితే ఓడిపోతుంటే మోకాలు చెప్పులు వాళ్ళు కొట్టుకొని వస్తుంటే సార్ అని చెప్తారు, అరే ఇవాళ ఓడిపోయినట్టు కాదురా, రేపు మీరు గెలవాలని చెప్తారు. అదే దాంట్లో ఏమైంది, లైఫ్లో ఇవాళ ఓడిపోయినట్టు కాదు, రేపు గెలవాలరా. అది ఓకే. ఓ 4 మాటలు చెప్పాను, మరొకసారి చెప్తారు. నవ్వడము, విమర్శించడము, అవమానించడము, వ్యతిరేకించడం. ఓకే, ఈ 4 మాటలు వ్యతిరేకమైన మాటలు అండి, అంటే నెగిటివ్ పాయింట్స్. శ్రీనివాస్ గారు ఈ 4 మాటలు ఎవరు ఉన్నారా? 4 మాటలు పడడం వాళ్ళు ఎవరు ఉన్నారా? అస్సలు. ఏం చేసి నవ్వుతూనే ఉంటారు కదా, ఏం చేసి నవ్వుతూనే ఉంటారు, ఎగతాళి చేస్తూనే ఉంటారు, అవమానిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఓ కిడ్నీ ఇచ్చిరనుకో, ఇంకో కిడ్నీ అంటాడు. నువ్వు దానం చేసావు అనుకో, వాడు పక్కలో దానం చేయాలంటాడు. ఒక ముతక సామెత చెప్తా మీకు, పెట్టనమ్మ అసలే పెట్టకపోయా, పెట్టిన ముండన్న మొత్తం పెట్టదా. పెట్టనమ్మని తిట్లేవాడు, పెట్టిన ముండ. ఇక కొంతమంది నేను నల్లగున అంటారు, నువ్వు తెల్లగా ఛాన్స్ లేదు,
తెల్లగుండ నల్లగైతారు, యాక్సెప్ట్ ఇట్. తెల్లగుండ నల్లగైతారు, మరి మీరు కనుక మనకు కావుగా పర్మనెంట్ కదా. పొట్టిగా నువ్వు పొడిగే ఛాన్స్ లేదు. అది ఓకే, హైయెస్ట్ గా ఒక మనిషి మగవాడని ఒక మాట అనేది ఎవరంటే భార్యనా? అబ్బా, భలే చెప్పారు. బా, నువ్వు నిజం ఎంత సార్. తీసుమార్గాడైనా సరే, నువ్వు తోపుగా ఎంత ప్రధానమంత్రిగా తోపని కాదు, ఈ గర్మే క్వశ్చన్ చెప్తా. ఓకే, ఇప్పుడు దేవుడు మాటలు పడ్డాడు, ఎమ్మెల్యే, ఎంపీ, స్వామీజీలు అందరు మాటలు పడ్డాడు కదా, నువ్వెంత నువ్వెంత బా. నువ్వెంత. అవును. అందుకని ఏం చేయాలి తెలుసా, మాటలు పడ్డారు అనుకో, ఓహో ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్ అవుతున్నట్లెక్క, అది. ఇంకా తిట్టిరనుకో, నువ్వు దేవుడు అవుతావు. దేవుడు. మాటలు పడ్డోళ్ళు గొప్పలేరు, అవును. మాటలు పడ్డోళ్ళ పేరు చెప్పుకున్నాం మనం, మాటలు పడ్డోళ్ళ పేరు చెప్పుకోలే, అంతేగా. మాటలు పడ్డోళ్ళు చిత్ర నిలబడ్డరు, మాటలు పడ్డోళ్ళు చిత్ర కొట్టుకుపోయాడు. కొట్టుకపోయాడు. కరెక్ట్. కాబట్టి నువ్వు మాటలు పడుతున్నావు అంటే ఏదో చరిత్ర సృష్టించబోతున్నావు కాబట్టి ఏం చేయాలి తెలుసా, ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్. సరే, తిట్టిన సరే, పరీక్షలో ఫెయిల్ అయ్యా, నా పరిస్థితి ఏంటి? పరీక్షలో చచ్చిపోవడం తప్ప నాకు మార్గం పరీక్షలో లేదు. ఫెయిల్ అయినావంటే నీ లోపల ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ఆ, ఇవాళ నువ్వు ఫెయిల్ అయినావంటే మళ్ళీ రాసే ఛాన్స్ ఉంది నీకు, ఇలా ఫెయిల్ అయినావంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా ఫెయిల్ అయినంటే తప్పును తెలుసుకున్నావు, ఇలా ఫెయిల్ అయినావంటే ఇలా ఏది మిస్ అయినా రేపు నేర్చుకోబోతున్నావు. భగవంతుడు నీకు ఒక స్టెప్ వెనకేషన్ అంటే, లాంగ్ జంప్ వేయాలంటే 3 అడుగులు వెనక్కేస్తే లాంగ్ జంప్ వేస్తావు. ఓ, కాబట్టి ఇది ఫెయిల్యూర్ ఇస్ ఏ బా. గ్రేట్ స్టెప్. ఒకప్పుడు ఫెయిల్ అయితే ఇయర్ అవుతుంది బాస్, అవును. ఇలా ఫెయిల్ ఇయర్ పోదు, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. కానీ నాకు చాలా గ్రేట్ అనిపించింది ఏంటంటే, ఎవరు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ ఇంత ఓపిక ఎక్కడ సార్ మీకు? నన్ను భగవంతుడు పుట్టించింది అందుకే అనుకుంటా. బా, 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 బా. ఎవరి ప్రాబ్లం లేదు. ఎంతవరకు నేను ఎంతమందిని కాబట్టి నాకు తెలుసు. రాత్రి 2 గంటలకు ఫోన్ వస్తారు, బా. 1 o'clock ఫోన్ చేస్తారు, 1 o'clock ఫోన్ చేసి అప్పుడు ఫోన్ వాడు చచ్చిపోయి కూడా లాస్ట్ ఫోన్ అదే. ఓ, ఓకే, ఓకే. అది నాకు చేసినంటే ఇక చచ్చిపోయింది లేదు. చచ్చిపోయే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ దాన్ని నా వైఫ్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, అవునా? ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇంకా ఎన్నో విన్నది కదా, అవును. నేను బయటికి అమ్మ బయటికి వెళ్ళి కూర్చొని ఇట్ విల్ డజంట్ క్లోజ్ ఇన్ 1 minute 2 minutes. అంతే కదా. 20 అవును. నిమిషాలు 20 నిమిషాలు అవును, దాకా అవును, అవును. వినాలే 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 కంపల్సరీ. మన చెప్పుట్లో ఆయన సొల్యూషన్ కూడా చెప్తాడు. కాదు సార్, ఇప్పుడు మనం ఏదో ఎవరో బంధువులు చచ్చిపోయారు, ఇట్లుంటాం, ఆడు ఫోన్ ఫోన్ చేసి చేసి ప్లాట్ కొంటామంట, లోన్ కావాలంటే, లోన్ కావాలి, లోన్ కావాలి. ఎట్లుంటది సార్ ఆడు? వాళ్ళు అది కూడా కనీస జ్ఞానం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా బాస్, ఇంకోటి దే ఆర్ పేడ్ ఫర్ దట్. వాళ్ళకి ఎన్ని కాల్స్ అంత అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ చాలా పేదవాళ్ళండి. 15,000 20,000 సాలరీస్ ఉండదు వాళ్ళకు. మనం బూతులు తిట్టదు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అమ్మా నేను బిజీ ఉన్నాను పెట్టేసాను, లేకుంటే ఇప్పుడు మనకు ఈ అన్ని దాంట్లో రెడ్ కలర్ వచ్చేస్తుంది, కట్ చేసి స్పామ్ కాల్ అనగానే కట్ చేసేసుకోండి. అంతేగాని తిట్టొద్దు వాళ్ళని, తిట్టదు నా ఉద్దేశం ప్రకారం తిట్టొద్దు. చాలా మంది బూతులు తిడతారు. ఉన్న లిస్ట్ లో ఇక రుచిగా ఇప్పుడు మారుతున్నది. అంటే మనకు పనిలో ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి. అంతే కదా. ఆల్ పూర్ పీపుల్ అండి, వెరీ పూర్. ఒకసారి టెలికాల్ చూడండి, వాళ్ళ దుస్తులు కూడా ఎంత బాగుండవండి. నాకు ఆర్థిక కష్టాలు వచ్చాయి, ఇక నాకు అంటే రేపు పొద్దున అప్పులోడు వచ్చి ఇంటి మీద పడతాడు, వస్తుంది. ఇక నేను చచ్చిపోవాలి తప్ప వేరే మార్గం లేదు. మీరు నన్ను ఏం చేసినా నేను చచ్చిపోవాల్సి తప్పదు సార్. నేను ఎక్స్పర్ట్ ఇట్లా, అవునా? నేను ఎక్స్పర్ట్. ఎవరైనా అప్పులో అయిన వాళ్ళు అతను రావాల్సిందే అంతే. అప్పులు చేశావంటే తమరు ఎక్కడో దగ్గర మాటిచ్చో మాట తప్పో ఏదో ఇబ్బంది అయ్యో మోసపోయో మొహమాటం అనే రోగంతో నేను మామూలుగా క్లాసులో ఏం చెప్తుండే కదా శ్రీనివాస్, అందరితో నేర్పిస్తా, అందరు చెప్పండి సార్, ఏం చెప్పాలి సార్, అందరితో చెప్పిస్తా. అందరితోని మంచోడు అనిపించుకోవడం రోగం అని చెప్తా. రోగం. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం రోగం. కాబట్టి నువ్వు ఏం చేసినా అవుతా ఉంటుంది. అతనికి ఏం చెప్తా అంటే, అయింది కదా, నంబర్ 1 లీగల్గా ఉంటే ఫస్ట్ అడ్వకేట్ని సంప్రదించు. సంప్రదించి నేను చేయలేకపోతున్నాను అంటే దానికి రూల్ ఉంది, రూల్ ప్రకారం మీ ఇంటి మీద ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. నంబర్ 2 తీసుకున్నావు కాబట్టి తిరిగి చెల్లించాలి. వాళ్ళందరికీ ఒలుగులు చెప్పాను, నేను 50,000 తీసుకున్నా, నేను ఇప్పుడు ఇవ్వలేను, నేను బిజినెస్ చేస్తాను, 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, చెప్పు. ఫోన్లు ఇవ్వట్టుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాకుండా కాదని చెప్పు, నేను ఓడిపోయినా, నా లైఫ్లో ఓడిపోయినా, నీకు మాట ఇచ్చిన తప్పైంది, నేను సంపాదించిన పైసలు తీర్చుతా. అంతేగా. వాళ్ళ పేరు కూడా చీమ చచ్చిపోయింది, ఇంటి పక్క చచ్చిపోయింది, బోతారు సేమ్. సో ఏదైనా చేయాలి. అందుకోసమే అప్పుల పాలైన వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏది కసితో మళ్ళీ వాళ్ళు ఏదో తప్పుతో అప్పులు పాలేరు. నమ్మి మెయిన్గా నమ్మి పెట్టుబడి పెట్టడం ఉండడం అయింది. కాబట్టి ఇప్పుడు నమ్మకు. పార్ట్నర్షిప్ ఫర్మ్కి నేను వ్యతిరేకం. సొంతంగా నువ్వు చిన్న బండి పెట్టుకో, బతుకు ఒక్కడే, నో పార్ట్నర్.
పార్ట్నర్ చేసుకుంటే నీ లైఫ్ పార్ట్నర్, అంతే కదా, లైఫ్ పార్ట్నర్ చేసుకో, పార్ట్నర్. ఇంకేం కావాలి నీకు? ఓకే, అన్నదమ్ములు పార్ట్నర్షిప్ వద్దంట ఆయన. సూపర్. అలా బాగుపడ్డది 1000లో ఒక్కడో 2 కంపెనీలు ఉంటాయి పార్ట్నర్షిప్. అంతే అంతే. సో చేసుకో, సొంతంగా చేసుకో. నీ కాలు నీ చేతులు ఉన్నాయి, ఇంకేం కావాలి బాస్ అంట. సార్ మొత్తం పోయింది సార్. మొత్తం పోయిందో? అన్ని పోయినాయా? ఏం పోయినాయి అని. అన్ని పోయినాయి సార్ అన్న. నీ కన్ను అమ్మితే ఎంత ఇస్తావంట. కన్ను అమ్మడమే సార్ అంటే. కన్నుకు ఎంత వాల్యూ ఉంటుంది అన్న? ఎంత వాల్యూ సార్? ఒక కెమెరానే 4-5 లక్షలు ఉంటుంది. ఆ 4-5 లక్షల కెమెరాకు ఒక మనిషి ఉండాలి, దాన్ని ఆపరేట్ చేయాలి, తిప్పుతూ ఉండాలి. దీని ఏం లేకున్నా కలర్ వీడియో రికార్డింగ్, ఓకే, ఆడియో రికార్డింగ్, లౌడ్ స్పీకర్, హార్డ్ డిస్క్, అరే ఫిల్టరింగ్, ఏం బాడీ బాస్. ₹1,00,00,000 బాడీ, 100 కోట్ల రూపాయలు ఇచ్చినా నీ బాడీ రాదు. 100 కోట్ల రూపాయల బాడీతో ₹1,00,00,000 సంపాదించాలి మనం. అది బా. అందుకని ఏం చెప్తుంది తెలుసా? ఏదో చూపిస్తారు. నీ టైం నువ్వు వాడు, నీ మైండ్ నువ్వు వాడు, నీ మాట నువ్వు వాడు, నీ ఫోన్ నువ్వు వాడు. ఫోన్ నువ్వు వాడంట, వాడు నీ ఫోన్ నువ్వు వాడు, నిన్ను వాడు, నువ్వు అనుకుంది అవుతావు అని చిన్న పాజిటివ్ చెప్తా. నీ టైం నువ్వు వాడకుంటే, నీ మైండ్ నువ్వు వాడకుంటే, నీ మాట నువ్వు వాడకుంటే, నీ ఫోన్ నువ్వు వాడకుంటే, నిన్ను వాడకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. నువ్వు వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేబర్. బా. ఒకడు డబ్బు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఓకే, పెట్టుకుంటాడు కానీ వాడు ఎంత ట్రై చేసినా డబ్బులు రావు. చేస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. తప్పుడు మార్గంలో వెళ్ళని ట్రై చేసైనా చేద్దాం అనుకుంటాడు. కానీ ఒరే నీ వల్ల కాదు అనో లేదంటే నీ వల్ల అవుతుందని చెప్పడానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా సార్? సైకాలజీ ప్రకారం ఇగో ఈ ఫలానా 5-6 లక్షణాలు ఉంటే వీడు డబ్బులు సంపాదించగలడు. SWOT అనే ప్రిన్సిపల్ ఉంది సైకాలజీ, జనరల్ ప్రిన్సిపల్, పర్సనల్ డెవలప్మెంట్. స్ట్రెంత్, నీ స్ట్రెంత్ ఏంది? స్వాట్ అనాలిసిస్. రైట్, ఓకే. వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, థ్రెట్స్ ఏంది, కరెక్ట్ చూసుకుంటే అయిపోయాయి కదా. ఓకే, ప్రతి మనిషి ఒక డబ్బు వేసుకొని చూసుకోవాలి. నా లోపల బలాలు ఏంది. లేట్ అనేది ఏం తెలుసా? టైం కూడా కాదు. టైంకి వస్తే లేటే. టైం కూడా 10 నిమిషాల ముందు ఉండాలి. అది టైం పోయినట్టు. మాట ఇస్తే మాట మీద ఉండాలి. ఈ మాట తప్పుతా ఉంటారు, వాళ్ళ వాల్యూ ఉండదు. గాలి మాటకు వాల్యూనే లేదు. అది గాలిగాడాడు. అడు సంపాదిస్తే టెంపరీ సంపాదిస్తాడు, పర్మనెంట్ ఒడగొట్టుకుంటాడు. ఒకసారి మాట ఒడగొట్టుకోవడం ఇక్కడ వాల్యూ ఉండదు. నేనేం చెప్తుంటా తెలుసా? పెళ్లికి వచ్చి మన పెళ్లి పిలుస్తూ ఉంటారు, నా పెళ్లికి రా అంటారు. నీ పెళ్లికి అసలు నీ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి అంటాం, డేట్ కూడా గుర్తున్నా అంటారు బాసు. నేనేమంటా తెలుసా? నువ్వు మాట ఇచ్చినావు, నువ్వు ఓలే, ఆయన కలిసిండు 2 నెలలకు, ఏమంటావు? సారీ అంటావు. అంతేగా. సారీ అనేది ముందుగా చెప్పొచ్చు కదా. అన్నా పెళ్లికి పిలిస్తే శుభకార్యానికి సారీ చెప్పొచ్చా? నువ్వు ఏం చేస్తున్నావు? మాట ఇస్తున్నావు, చేయిస్తున్నావు. అది పెళ్లి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు చేయిస్తున్నావు. చెయ్యకు, నీ మీద వాల్యూ ఉండదు. 19వ తారీఖు బాస్, నేను ఆల్రెడీ టైం ఇచ్చిన బాస్, ఏమనుకోకు, నేను రాను. 19 విజయవాడ పోయింది, ఏమనుకోకు రాను. కానీ మీ ఇంటి సైడ్ వచ్చినప్పుడు మీ పిల్లల్ని వచ్చి నేను కలిసేస్తాను, ఏమనుకోకు బాస్ అని చెప్పు. నిన్ను విచిత్రంగా చూస్తాడు, కానీ నీ మీద వాల్యూ 10 టైమ్స్ 20 టైమ్స్ వస్తుంది. మాట చెప్పడం మాట మీద ఉండాలి బాస్. నేను మాత్రం ఏం చేసి తెలుసా? వస్తా అంటే పాసిబుల్ లేదు బాస్, ఏమనుకోకుండా. పెళ్ళికి అన్న నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏమైనా పడింది, నువ్వు వస్తా ఉన్నావా అని చెప్పేస్తుంటావు. అంతే కదా. టైంకి ఎక్కడైనా సరే ఐ మేనేజ్, నేను చెప్పు కాదు అని చెప్పిస్తాను. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా గుర్తింపు పొందిన సైన్ ఇదే. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎవరికి తెలియదు కానీ నేను వాటర్ వాళ్ళు చెప్తున్నా. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే మాట నేను రానని చెప్పొచ్చు కదా. రాను అని చెప్తే ఇంకొద్ది లేట్ అవుతుంది, నువ్వు అన్నం వండకు, ఒక్క మాట చెప్పొచ్చు కదా. సో మాట అది మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. మంత్రం అవుతుంది, పవర్ అవుతుంది. మీరు ఎంతోమంది విజేతలను తీర్చిదిద్దారు. విజేత కావాలంటే ఏం లక్షణాలు కావాలి? డిసిప్లిన్ నెంబర్ 1. నెంబర్ 2 లెర్నింగ్ యాటిట్యూడ్, నేర్చుకోవాలి. నెంబర్ 3 హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి. అచ్చా, వీడు హెల్త్ మెయింటైన్ చేసుకోడు, డిసిప్లిన్గా ఉంటాడు, పోతుంది. అచ్చా, హెల్త్ మెయింటైన్ చేసుకో, డిసిప్లిన్ ఉండు. నీవు హెల్త్ ఉన్నప్పుడు ముందు చూపుతూ ఆలోచించుకో. లెర్నింగ్ అనేది ఎప్పటికి ఉండాలి బాస్. ఓకే, లెర్నింగ్ స్పెల్లింగ్ ఎల్ తర్వాత ఎర్నింగ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య డేట్ కూడా వెళ్తున్నారు జనాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం చేస్తున్నారు కదా. ఒక మంచి పెళ్లి కూతుర్ని గుర్తించడం ఎలా, అంటే జీవిత భాగస్వామిని గుర్తించడం ఎలా? ఇది ఓవరాల్ ప్రశ్న. అదే ఒక మంచి అమ్మాయిని లేదా మంచి అబ్బాయిని ఎలా గుర్తించడం, వాళ్ళు ఏ లక్షణాలు గమనించాలి? ఒకటి సింపుల్ గా చెప్పగలం బాస్. అబ్బాయిలకి ఒక అబ్బాయిని చూడండి, ఎస్ అని పడుతుంది కొంతమందికి.
ఇది నాదిరా అన్నట్టు మైండ్లో పడుతుంది కొంతమందికి. వదలకండి, ఇక ఫిక్స్ అది, ఇక వదలకండి. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్. అమ్మాయిలు ఏం కోరుకుంటారు చెప్పాలన్నా, అమ్మాయిలు కోరుకునేది ఫిజికల్ కాదు, మన యాటిట్యూడ్ కోరుకుంటారు, ప్రవర్తన కోరుకుంటారు, ఇచ్చే రెస్పెక్ట్, ఇచ్చే గౌరవం కోరుకుంటారు. అలాంటి వాళ్ళని చూసుకోవాలి. ఓకే, ఆర్థికంగా ఉన్నవాడి కంటే ఆర్థికంగా డెవలప్ అవుతున్న వాడిని చూసుకుంటే బాగుంటుంది. అక్కడ సంతోషపడతారు. ఆర్థికంగా ఉన్నది ఏముంటుందండి, వన్నీ ఉన్నది కదా, సెట్ అయిపోయింది కదా. ఆర్థికంగా డెవలప్ అవుతున్న వాడికి నువ్వు ఒక జీవిత సహభాగస్వామి అయిపోతే అద్భుతంగా ఉంటుంది. అలా కోరుకుంటే బాగుంటుంది. కాకుంటే మనం ఈ రకరకాల సినిమాలతోని అది రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయలేము. వాళ్ళు వద్దంటే ఊరుకోరు, వాళ్ళు తీయద్దంటే ఊరుకోరు. వాళ్ళకి పైసలు కావాలి, ఇది కావాలి, లేకుంటే కోట్ల లక్షల కోట్ల లాస్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్, ఆ డైరెక్టర్కు రైటర్ కాన్సెప్ట్ అని చేస్తూ ఉంటారు. అది ఏమైనా కాన్సెప్ట్ కాకపోవచ్చు. గుర్తింపు కోరుకున్నాం అనుకో బాస్, అది బిజినెస్. నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చాను. గుర్తింపు కోరుకుంటే బిజినెస్ బాస్. నువ్వు చేసే దాంట్లో ఎదుటివానికి ఎక్కువ లాభం, ఎదుటివానికి ఎక్కువ మంచివి. అప్పుడేమో తెలుసా, నీకు తృప్తి ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. నాకే కావాలనుకో, ఆడు ఇస్తాడు, ఏడో వేసేస్తాడు, అంతేగా మరి. కాబట్టి మనం చిన్నది, మనం ఈ మధ్యలో 2-3 సార్లు కూడా బాగా హిట్ అయిపోయింది. ఇది మాట్లాడుకుందాం. నేను లెక్కలు చెప్తా ఉంటా. రైట్ అయితే రైట్ చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ చెప్పండి. ఓకే, 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80లోకి వెళ్ళి 40 తీసేస్తే మళ్ళీ 40, 40లోకి వెళ్ళి 15 తీసేస్తే 25, 25లోకి వెళ్ళి 20 తీస్తే 5, 5 × 5 35, 25, 5 × 5 25 కదా. నేను చెప్పినా 35 చెప్పారు. అవునా, నేను ఇంత సర్వీస్ బాసు అయినా సరే సార్, ఇదే కరెక్ట్. నేను 32 ఏళ్ళ సర్వీస్. ఇలా అంటే మా సార్ ఇదే చెప్పాడు సార్. మన ఇద్దరి మధ్యలో కండిషన్ తెలుసా, రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను, రాంగ్ చెప్తే రాంగ్ చెప్పమన్నాను. అవును, నేను ఇన్ని రైట్ చెప్తే మీరు రైట్ చెప్పలే. ఎన్ని చెప్పిన 2 + 2 4 మీరు చెప్పలే. దాని అర్థమైందంటే మీరు ఎన్ని మంచి ప్రదేశం కూడా పట్టించుకోడు. నేను ఇంతకుముందు తప్పు చేస్తే పట్టుకుంటా. ఏం తప్పు చేసి చెప్పు, ఇంతకుముందు ఏం తప్పు చెప్పిన? అదే 5 × 25 గారు 35 అన్న. ఇంకా గుర్తుంది మీకు? అవును, తప్పు కాబట్టి. కాబట్టి అన్ని మంచి చేసుకుని వెళ్ళిపోండి. ఎదుటి వాళ్ళ గుర్తింపు అనేది నాన్ సెన్స్. నీ పనులు చేసుకొని వెళ్ళిపో. పైన ఉన్నాడు, లెక్క రాస్తారు గ్యారంటీ. దాన్ని నేను నమ్ముతా. పూర్వజన్మ నమ్ముతాను, అలాంటి సిద్ధాంతం నమ్ముతాను, సనాతన ధర్మాన్ని నమ్ముతాను నేను. ఓకే, కానీ మూఢనమ్మకాలు అమ్మా నేను. కరెక్ట్, అంతేగా. మూఢనమ్మకాలు అమ్మా, కంపల్సరీ సంథింగ్ ఇస్ దేర్. కాబట్టి ఈ ప్రకృతి ఏం తెలుసా, ఇక్కడే అన్ని ఇక్కడే. భార్య భర్త మధ్య విడాకులకు ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏంటంటే మా ఆయన నా మాట వినడండి అని, లేదంటే మా ఆవిడ నా మాట అసలు వినదండి. ఇవి కంప్లైంట్లు, మేజర్ కంప్లైంట్లు. అవును, ఈ మాట వినడు అనే దాన్ని మార్చడం కుదురుతుందా సార్? తప్పకుండా కుదురుతుంది బాస్, తప్పకుండా కుదురుతుంది. ఎందుకంటే నా మాట వినడని భార్య అంటుందంటే అర్థం ఏంటంటే, షీఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. ఓకే, ఆమెకు ఇంకా ఎవరు పెద్దగా లేరండి. అక్కలు ప్రాబ్లము, అమ్మ ప్రాబ్లము పెద్దగా లేనట్టు. ఏ భార్య అయినా తన భర్త ప్రేమను కోరుకుంటుంది, తన భర్త టైంని కోరుకుంటుంది బాస్. కరెక్ట్, టైం కోరుకుంటుంది. నా దృష్టిలో భార్య అంటే ఎవరు తెలుసా బాస్? ఖచ్చితంగా వినండి మీరు. భార్య అంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని, గోత్రం ఉంటుంది, గోత్రాన్ని ఖండించుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి, నీతో పాటు ఉండడానికి, నీ ఆరోగ్యం చూసుకోవడానికి, నీ గురించి ఆలోచిస్తూ, నీకు సంతానం ఇచ్చి, నీ వంశం పెంపొందించి, ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ, పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకునే ఏకైక దేవత బాస్. పోయినాక ఫోటో గామొక్కదే, ఇంకెవరు పెట్టుకోరు, తీబడి పడతారు. అంతే కదా. అటువంటి భార్య నీ టైం కోరుకుంటే తప్పేముంది బాస్? ఇవ్వచ్చు కదా, పైసలు ఏం చేస్తావు? అదే కదా. నేను నెక్లెస్ ఇప్పించాను సార్, వడ్డానం ఇచ్చిన. మీకు వడ్డానం నెక్లెస్ కాదు, టైం కావాలి. షీ వాంట్ టైం. అది ఇంకా పిల్లలు పుట్టినాక 40 years ఉంటుంది కదా, షీ నీడ్ మోర్ టైం. మోర్ టైం. సూపర్ సార్, చాలా విలువైన విషయాలు ఇవి. ఇంపాక్ట్, నీ జీవితంలో విడదీయలేని భాగం, కొన్ని లక్షల మంది జీవితాల మీద ప్రభావం చూపించిన ఇంపాక్ట్. కొన్ని నాకు తెలిసి 1,00,000 పైనే కదా సార్? 1 కోటి మంది అటెండ్ అయ్యారు నా క్లాస్. కోటి, మీకు 100 కోటి వందనాలు. సో ఏం గమనించారు సార్ యూత్లు, అంటే మారుతున్న కాలానుగుణంగా యూత్లో వచ్చిన మార్పు ఏంటి? అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు? అసలు మార్పు వస్తుంది బాస్, యువత మారుతుంది. యువతని ఏమంటే ఊరుకోండి నేను ఎప్పుడు కూడా. ఎందుకోసం అంటే యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ హావ్ బీన్ యూజ్లెస్.
బా యువత వేస్ట్ కాదు, యువతను సరిగా వాడుకోవట్లేదు మనం. అవును. యువతను సన్మానగరంలో పెట్టగలిగితే, కరెక్ట్గా పెట్టగలిగితే ప్రపంచంలో నంబర్ 1 దేశం భారతదేశం అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ యూత్ దేశం భారతదేశం. ఓకే. హైయెస్ట్ యూత్, తెలివి కల వాళ్ళు, టాలెంట్ ఉన్నది యూత్ కూడా భారతదేశమే. బా హార్డ్ వర్కర్స్ ఉన్నది కూడా భారతదేశమే. ఎస్ కానీ వీళ్ళని నిర్వీర్యులు చేస్తున్నాం. కరెక్ట్. కారణం మన చదువుకునే విధానం అలా ఉంది, మన చదువు విధాన విధానం అలా ఉంది. అవును. పేరెంటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. విద్యా విధానంలో లోపం ఉంది. అది NEP 2020 ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. అది అవును. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా అవును. గవర్నమెంట్ 2020, అది కనుక అమలు పరిచింది అనుకోండి అద్భుతంగా మారుతుంది ఎడ్యుకేషన్. అవునా సార్? ఫ్యూచర్ సూపర్. ఓకే. దాని గురించి జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ చూడమని చెప్తాను, రికమెండేషన్. ఓకే. చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు, జేపీ గారిది చాలా అద్భుతంగా ఉంది. అయితే ఏమైపోతుంది బాస్, వీడు బీటెక్ చదువుకుంటాడు, జాబ్ రాదే. అవును. బీటెక్ చదువుకున్న 15,000 కావాలి సాలరీ. 15,000 15,000 ఏందే అంటే రోజుకి 500. అవును. అడ్డ మీద కూలికి ఎంత ఎక్కువ ఎక్కువ వాళ్ళకి. సార్ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు, సార్ 1 month మాకు ఇచ్చిన క్లాసుతో మేము బతకగలం సార్, ఇంకా అందరికి జాబ్స్ వచ్చినాయి, బా అందరికి ఉద్యోగాలు 2-3 జాబ్స్ వచ్చినాయి, మేము బతకగలం సార్, దిస్ పీపుల్ ఇంపాక్టెడ్ అవర్ లైఫ్ అన్నాడు ఒక అబ్బాయి. ఇంపాక్ట్ అని పేరు పెట్టిన అట్లా. దాని తర్వాత సిటిజన్ లైబ్రరీ, త్యాగరాజ గాన సభ, భారతీయ విద్యాభవన్, హరియారా కళాభవన్, రామకృష్ణ మఠంలో ఫ్రీగా క్లాసులు పెట్టాడు, ఉచితంగా, నో ఫీజ్. రావాలి, నేర్చుకొని వెళ్ళిపోవాలి. 2011లో కృష్ణబాబు గారు మన హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉండి కానీ వారు వైజాగ్లో వెళ్ళాడు. ఓకే. వైజాగ్లో పోర్ట్ ట్రస్ట్ ఉండి అక్కడ నన్ను పిలిపించాడు. అక్కడ వెళ్ళి అక్కడ చెప్పడం. వైజాగ్ తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, రాజమండ్రిలో చేశామండి, అనంతపురం, తిరుపతి. ఇప్పుడు ఈ మంత్ నవంబర్ 27 నుంచి తిరుపతిలో ఉంది. ఇట్లా ఫ్రీగానంట ఆ ఏరియాలో సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడము, యువతందరిని పిలిపించడము, వాళ్ళ క్లాసులు చెప్పడం. ఏంది, ఎలా బతకాలి, దేశభక్తి ఏంటి, దైవభక్తి ఏంటి, మాతృభక్తి ఏంది, పితృభక్తి ఏంది, స్కిల్స్ ఏంది, ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, కొత్త కొత్త స్కిల్స్ ఏంది, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇలాంటి అని. దానికి జేడి లక్ష్మణ గారు, పట్టాభిరామ్ గారు, ఎండమరి గారు, శ్రీపాదరాము, వేణుగోపాల లక్ష్మీకరం, సుధీర్ సండ్రా, ప్రదీప్ గారు సినిమా యాక్టర్ ఉన్నారు, వారు చాలా చక్కగా అద్భుతంగా, జగన్ గురుజీ అని చాలా అద్భుతంగా చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా వచ్చి ఫ్రీగా, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళ దారి ఖర్చులు ఇస్తామంతే మేము అంతే. అలా చెప్పడము అలా ఇప్పుడు పెద్దదైపోయిందండి. 2017 ఏమైందంటే మనం ఎందుకు డెవలప్ చేయకూడదు అని ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ పెట్టాను. నేనే ట్రైనింగ్ ఇస్తానని ఫస్ట్ బ్యాచ్ చెప్పేసి ఒక 50 మందిని కలెక్ట్ చేసి, బాబు మీకు నేర్పిస్తాను, ఒక 10-15 రోజులు ఆన్లైన్ నేర్పించాను. ఆన్లైన్లో కాదు నాన్న, రండి అన్నాం. రావాలంటే పైసలు ఎవరు ఇస్తారు సార్, మీరు ఇస్తారా? రావడానికి నేను ఇయ్యా అని చెప్పిన. హోటల్లో ఒక రోజు మనం ఉండాలంటే లేవు సార్ అన్న. ఆ రకంగా అప్పుడు 3,000 రూపాయలు 2 రోజులకండి. 3 డేస్కి ఒక హోటల్లో ఉండి 2 రోజులు 2 బ్రేక్ఫాస్ట్లు, 2 లంచ్లు, ఒక డిన్నర్, హాల్ కలిపి 3,000 అంటే ఒక 30 మంది వచ్చారు. 30 మందికి ఫస్ట్ బ్యాచ్కి నేను చెప్పాను మొత్తం క్లాస్. చెప్పి క్లాస్ అయిపోయింది. ఎట్లుంది సార్, మేము ఏమైనా బతకగలం, ఇప్పుడు నా ఫీజు కావాలన్నా. నా ఫీజు ఏంటంటే మీరు నెక్స్ట్ బ్యాచ్కి మీరు ఫ్రీ చెప్పాలి, నేను పక్కన కూర్చుంటాను. ఇప్పుడు 187 బ్యాచ్ అయింది. 202 బ్యాచ్ కూడా ఫిల్ అయిపోయినాయి బ్యాచ్ నెంబర్తోని. ఈ బ్యాచ్ 50 నుంచి 60 మంది ఉంటారు. ఆ రకంగా ట్రైన్ ద ట్రైనర్స్, వాళ్ళు సర్టిఫికేట్ ట్రైనర్స్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు డెవలప్ అవుతుంది. ఈ తరుణంలో ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ మనకు అది కరోనా వచ్చింది కదా, అప్పుడు నేను కూడా కరోనా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన. అప్పుడు అనిపించింది, అరే నేను పోయినాక ఇంపాక్ట్ నడుస్తుందా, నడకపోవచ్చు, దీన్ని సంస్థలాగా చేస్తే ఎట్లా ఉంటుంది. ఇంతవరకు అది కుటుంబ సమస్య. కుటుంబం ఏంటంటే మనకు రిజిస్టర్ కావాలి కాబట్టి కొడుకుని, కోడల్ని అందరినీ వేసి 7 మంది పేర్లు కావాలి, ఒక డ్రైవర్ పేరు తక్కువ డ్రైవర్ పేరు వేసి రిజిస్టర్ చేయించాం. ఓకే, అది కుటుంబ సమస్య, కుటుంబ సంస్థ. ప్రైవేట్ సంస్థ కనుక ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పెట్టాం. ఓకే, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పెట్టేసి ఒక క్లబ్బులుగా తయారు చేసి, ఒక క్లబ్బు ఎవరైనా వచ్చారని చాప్టర్ క్లబ్ క్లాస్ లాగా ఎక్కడైనా ఎవరు చేసుకోవచ్చు. 20 మంది కలిసి క్లబ్ పెట్టుకోవచ్చు. 345 రూపాయలు ఫీజు ఒకరికి. ఆ 345 రూపాయలు మీ దగ్గర పెట్టుకోవాలి. మేము మీ క్లాసులు చెప్తాం, మీరు క్లాసులు చెప్పాలి. 4 సిద్ధాంతాలు. ఒకటి ఎర్నింగ్ అంటే సంపాదించే మార్గం నేర్పుతాం. రెండోది లెర్నింగ్. మూడోది షేరింగ్, పంచుకోవాలి. ఈ 3 రకాలుగా చేస్తూ బిజినెస్ డెవలప్మెంట్ బస్ మెయిన్గా. అది మాకు కావాల్సింది. వేరే అన్నీ అందరూ సేవ చేయం, మాకు సేవ ఏం చేయం మేము. నువ్వు బాగుపడు, దానికోసం వెల్త్ చూసుకో, ఫ్యామిలీ చూసుకో, ఫ్యామిలీ తర్వాత సర్వీస్ చేయి. సర్వీస్ లాస్ట్, 3 బాగుండగా సర్వీస్. అట్ట సంస్థ సిద్ధాంతాలు పెట్టి చేసాము. ఆగస్ట్ 1 నాడు ఇనాగ్రేట్ చేసాము. ఇప్పటికీ 390 క్లబ్లు అయిపోయినాయి. ఇది ఇవాళ పంపిస్తే గిన్నీస్ బుక్ మాకు ఎట్లా పంపాలి తెలియదు కాబట్టి పంపలేము మేము. అద్భుతంగా మొత్తం 2 రాష్ట్రాల్లో, ఒకటి డల్లాస్లో, అక్కడ అమెరికాలో, ఒకటి ఆస్ట్రేలియాలో, ఒకటి సింగపూర్లో. అది వేరేది అనుకోండి. మంచిగా రోజు యాక్టివిటీస్. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్కి వెళ్తే ఎంతోమంది సంఘ నడుస్తుంది, ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఈరోజు బాల దినోత్సవం వెళ్ళి పిల్లలకు క్లాసులు చెప్తా ఉన్నారు మా వాళ్ళు.
మేము ఫ్రీగా ఏమి చాక్లెట్ ఏమి క్లాసులో చెప్తాం క్లాస్ ఈ రకంగా ఇంపాక్ట్. ఇంకో కాంట్రవర్సీ క్వశ్చన్ అడగొచ్చు సార్? చెప్పండి. పిచ్చిన వాళ్ళకి కమెడియన్లకు కూడా పద్మశ్రీలు అలాంటివి ఇస్తున్నారు కదా, అవును. మీకేమన్నా అవార్డు? బాస్ నేను ఇంతకు చెప్పాను, ఆశించి చేస్తే వ్యాపారం, ఆశించకుండా చేస్తే సహాయం. కానీ ఎవరో ఒకరు గుర్తించాలి కదా. ఎవరు గుర్తించాలండి? నేను గుర్తించుకొని నేను కోరుకోను. ఓకే, ఐ వాంట్ టు గివ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రేపన్నాడు నా యువతను మా ఇంపాక్ట్ ద్వారా మారుస్తాం. దీన్ని మార్చిన తర్వాత జేసీసీలో చేరండి, జూని చాంబర్లో చేరండి, లైన్స్లో చేరండి, రోడ్లో చేరండి. మీరు సేవ చేయాలంటే ఇది స్కూల్, ఇంపాక్ట్ ఇది స్కూల్ నేర్చిన పైకి రండి. ఇలా నేర్పిన మేము అందరూ అమ్మ నాన్న చూసుకొని చెప్తాం. అంతే, దైవభక్తి ఇట్లా నేర్పిస్తాం. దైవభక్తి కంపల్సరీ. ఏ దేవుని నమ్ముతో దేవుని నమ్ము, దైవభక్తి ఉండాలి. ఓకే, నీవు సమాజంలో మార్చాలంటే నీ స్పీకర్ కావాలి, ఇలాంటివి నేర్పిస్తాడు. ఇవన్నీ కదా నువ్వు రేపు బిజినెస్ చేయాలని కావాలి, భార్యతో మాట్లాడని కావాలి, ఏ చేయాలని మాట్లాడాలి కదా. మాట ఏడా మాట్లాడాలో తెలియాలి, ఏడ మాట్లాడకూడదు తెలియాలి. ఇవన్నీ నేర్పిస్తూ ముందుకెళ్తుంది సంస్థ. టోటల్ 365 రూపీస్కు ఒక సభ్యతం ఇచ్చే సంస్థ ఇది ఒకటే. 365 రూపీస్. అయితే మీకు అవార్డు రాకపోవడానికి నాకు ఒక రీజన్ తట్టింది సార్. చెప్పండి. మీరు పొలిటీషియన్స్ని పట్టించుకోవట్లా. మీరు కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు కానీ పొలిటీషియన్లకు శిక్షణ ఇవ్వట్లా. మీరు పొలిటీషియన్ కావడం ఎలా అని నేర్పించుంటే ఈపాటి మీకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఏదో ఒకటి వచ్చేది మీకు. ఓకే, మీ ద్వారా కోరుకుందాం రావాలని. మొదలు పెట్టాలి సార్ నిజంగా. అంటే నేను మొదలు పెట్టే సార్ ఒక పని చేద్దాం సార్, అసలు ఈ పొలిటీషియన్కి శిక్షణ అవసరమా లేదా చెప్పండి. బాస్ నేను చెప్తాను కదా, పొలిటీషియన్స్ బ్యాడ్ పొలిటీషియన్ కాదు, గుడ్ పొలిటీషియన్స్ ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయాలు రావడానికి ఎంతమంది యువత సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళు దారి దొరకట్లే. పొలిటికల్గా రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా పొలిటికల్గా రాణించవచ్చు. ఓకే ఓకే, నీ మాట బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, నీ మొబైల్ వాడితే యూ విల్ బికమ్ ఏ పాపులర్, ఒక బ్రాండ్ అవుతావు. ఓకే, సెల్లింగ్ వేరు, మార్కెటింగ్ వేరు, బ్రాండింగ్ వేరు బాస్. సెల్లింగ్ అంటే ఇలా వచ్చి ఓట్లు కొనుక్కోవడం. మార్కెటింగ్ అంటే నువ్వు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత నిన్ను చూసి ఓటేసేది. కానీ బ్రాండింగ్ అని తెలుసా, నీలాంటి వాడే కావాలని కోరుకునేది. ఓకే, వీ కెన్ డూ దట్. టెక్నాలజీ, పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది. నిజంగా ఎవరైనా ఆసక్తి ఉంటే, పొలిటికల్గా రావాలని ఆసక్తి ఉంటే మనం క్లాస్ పెడదాం బాస్. 10 రోజులు ఆన్లైన్లో పెడదాం, ఒక 2 days ఆఫ్లైన్ పెడదాం. 10 రోజుల్లో కొన్ని స్కిల్స్ నేర్పిద్దాము. ఓ 2 రోజులు మనం ఒక మంచి ప్రదేశంలో ఎయిర్ కండిషన్ హాల్లో భోజనం, కానీ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. చేయండి. నేను మా బృందం ఉందండి, మేము వచ్చి క్లాసులు తీసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తే పేరు తెచ్చుకోవచ్చు, ఏం చేస్తే వాళ్ళు ప్రజలు చేరుకునే విధంగా ఉంటుంది, ఏం చేస్తే మనసులను గెలవచ్చు. మనుషులు గెలవడం గొప్ప కాదు, మనసులను గెలవాలి. ఏం చేస్తే రాజకీయాల మీద అవగాహన పెరుగుతుంది, ఏం చేస్తే భారతదేశం మారుతుంది, ఏం చేస్తే ఏ పథకాల ద్వారా మారదు బాస్. పథకాలు తింపడానికే, కానీ ఎటువంటి పథకాల ద్వారా ఎటువంటి విషయాలు చూస్తే రేపు దేశం మారుతుంది, నీ బ్రాండ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ నేర్చుకుంటూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చాలా గొప్ప విషయం, అది కూడా ఇక్కడ తీసుకుందాం. ఓకే, జీరో బడ్జెట్ హైలీ ఇంపాసిబుల్ అనుకో, ఎంత కొంత ఉంటుంది. కానీ నీకున్న దాంతో నువ్వు వార్డు మెంబర్గా వెళ్తావా, మున్సిపల్ కౌన్సిల్గా అయినా, మున్సిపల్ కార్పొరేటర్గా అయినా, ఓ సర్పంచ్, మండల ఎంపీపీ, జెడ్పీపీ, మనము ట్రైనింగ్ పెడదాం. సూపర్. రాబోయే తరానికి తెలుగులో ట్రైనింగ్, ఖచ్చితంగా తెలుగులో ట్రైనింగ్. ఇప్పుడు ఒక వీలుంటే ఒకటి ఏం చేద్దామంటే, ఒకటి హైదరాబాద్లో చేద్దాం, ఒకటి విశాఖపట్నం, విజయవాడలో చేద్దాం, రాయలసీమలో చేద్దాం, తిరుపతిలో కూడా. సో ఆ రకంగా ఔత్సాహిక రాజకీయ నాయకులు మనకు కావాలండి. ఎంతోమంది బాగా చదువుకొని కూడా రాలేకపోతున్నారు. ఈ మధ్యలో నేను చూశాను ఒకరిని, పెద్ద సైంటిస్ట్, అమెరికాలో గొప్ప సైంటిస్ట్ అండి, పేరు చెప్పను, గొప్ప సైంటిస్ట్, ఏదో వచ్చి మార్చాలని వచ్చాడు, ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడండి. అవునా? వెళ్ళిపోయాడు. ఏదో బాగా చుట్టుముట్టలు బాగా విపరీతంగా ఖర్చు పెట్టించారు, వెళ్ళిపోయాడు. గాన్ బ్యాక్, ఏదో చేద్దాం దేశం కోసం వచ్చాడు. మహాన్బాడు, కరీంనగర్ దగ్గర గోర్లో ఉంటాడు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్. ఓకే, ఎందుకంటే ఆయన బాధ నేను చూశాను, ఆయన ఆవేశం నేను చూశాను, ఆయన ఆవేదన చూశాను. ఏదో ఇద్దామంటే ఛాన్స్ లేదు, కానీ అటువంటి మనం నేర్పిస్తే బాగుంటుంది. ఖర్చు విపరీతంగా పెట్టిచ్చేస్తున్నారు, అన్నీ ఫ్రీగా. అందుకని ఏమన్నాను, ట్రైనింగ్ నేర్పిస్తాను, అన్నం ఫ్రీగా పెట్టాను నేను. వచ్చి ఇది నేర్చుకున్నా, ఇంపాక్ట్ నేర్చుకున్నా. యూ మస్ట్ ఎర్న్ యువర్ ఫుడ్. నీ ఫుడ్ నువ్వు చూసుకో, నీ సమయం చూసుకో, అవి ఇయ్యారు ఇక్కడ నేర్చుకో. ఓకే, కంపల్సరీ అలా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. లక్షలాది పడుతున్నది, మనం వేలలు ఇద్దాం. వేలంటే ఫుడ్ ఖర్చు, దాని మీద హాల్ ఖర్చు, మనం కష్టం కదా బాస్. ఒక ప్రొజెక్టర్ పెట్టాలి, కెమెరాలతో వాళ్ళ ఫోటోలు తీయాలి, వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా, ఎలా మాట్లాడుతుండో వీడియో తీసి వాళ్ళు వీడియో ఇస్తాం. నువ్వు ఎలా ఇంప్రూవ్ అయినావు, ఫస్ట్ వీడియోకు, రెండో వీడియోకు, మూడో వీడియోకు, 4 వీడియోకు 5 సార్లు స్పీచ్ ఇస్తే నువ్వు ఎంత అభివృద్ధి అయినావు.
దాని తర్వాత ఏం చేస్తాము, ప్రతి 20 మంది పొలిటీషియన్కి ఒక లీడర్ని పెడతాం, మానిటర్ని పెడతాం, ఒక మెంటర్ పెడతాం. మెంటర్ ఏం చేస్తుంటారు, వాళ్ళకు ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి, వారంకి ఒకసారి మీరు ఏం చేశారు ఉంటుంది. ఒక వ్యవస్థను తయారు చేసి ఉచితంగా, ఎందుకంటే మాలాంటి వాళ్ళు నా పాలిటిక్స్లో రాలేను, నాకు ఎవడిగోడు, నేను రాను, పైసలు పెట్టలేను, నేను ఎమ్మెల్యేని ఎంపీ అయ్యాల్సిన ఏం లేదు, అస్సలు ఆలోచన లేదు. ఏదైనా కార్పొరేషన్ ఇస్తే చేస్తాను, యువత కార్పొరేషన్ ఇస్తాను, పైసలు పెట్టకుండా యువత కోసం ఇస్తే మళ్ళీ వేరే అది ఇయర్ నా మోహన్ ఖచ్చితంగా చేస్తా, 100% పని చేస్తా, ఏ పార్టీ అని సంబంధం లేదు. కాకుంటే ఇది యువత అనేది నాకు ఇష్టం బాస్, అంతే. ఎందుకంటే వాళ్ళు మారితే దేశం మారుతుంది, అంతే అంతే. అందుకోసం మీరు సిద్ధంగా ఉంటే మనం రెడీ సార్, రెడీ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా నడుస్తున్నాయి. నేను మాటిస్తున్నాను శ్రీనివాస్ గారు, మన క్లాస్ 10 రోజుల క్లాసు ఆన్లైన్లో అటెండ్ అయ్యి, అది కంపల్సరీ అందరూ అటెండ్ కావాలి, జూమ్ ద్వారా అటెండ్ కావాలి, వీడియోలు ఆన్ చేయాలి, క్రమశిక్షణతో అటెండ్ అయ్యి మన క్లాస్లో 2 రోజులు కూర్చొని తర్వాత ఫాలోఅప్లో కూర్చుంటే బాస్ ఒక 1000 మందిలో కనీసం 10 మందినే కాదు ఫ్యూచర్ అవుతారు, ఎక్కువ అవుతారు, మనం తక్కువ అనుకుంటున్నాం. నీ స్పీకింగ్ స్కిల్స్ మారుతాయి, కరెక్ట్, నీ మాట్లాడే పద్ధతి మారుతుంది. మాట్లాడే పద్ధతి మారినప్పుడు పాలిటిక్స్లో కూడా నీ బిజినెస్లో పెట్టుకో, అంతేగా ఫ్యూచర్లో. అవును. సో వీ విల్ మేక్ ఇట్. ఇది ఓరకంగా తప్పకుండా, ఓరకంగా నిజంగా సమాజ సేవ, ఇది దేశ సేవ, అంతే. ఓకే, లెట్స్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేద్దాం మనం. సో మిత్రులారా, శ్రీనివాస్ గారిని పట్టుకోండి, వదలకండి. మీరు గట్టిగా కింద ఓ నంబర్ ఇవ్వండి, ఆ నంబర్కి మీరు కాల్ చేయండి, ఆ అడిగిన ఫీజు కట్టేసేయండి. మీకు నచ్చకుండా ఫీజు ఇచ్చేస్తా వాపస్, ఎందుకంటే మీ అన్న ఫీజు, అంతే కదా. సో తప్పకుండా చేద్దాం. ఇది కొత్తగా ఆలోచన ఇచ్చారు మీరు, నిజంగా. నా టీం అద్భుతమైన టీం ఉందండి, మంచి టీం అండి. పవర్ ఆఫ్ విజువలైజేషన్ కానీ, జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎంత బ్యూటిఫుల్ టాపిక్స్ ఉన్నాయంటే మేధావులను పట్టుకొస్తాను. ఒక వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లాసులు చూపిస్తాం సార్, వాళ్ళతోని వర్కౌట్ చేపిద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. నిజంగా ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, ఒక సెషన్ ఇది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఈసారి 4 సంవత్సరాలు కాకుండా 4 నెలల్లో 3 నెలల్లో మాకు ఇంకొక అవకాశం ఇస్తే మనం మళ్ళీ చేద్దాం సార్. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సూపర్. నేను జనాలు కూడా రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు సార్, ఎందుకంటే ఈ సమాజానికి మీరు అవసరం. నేను ముందే చెప్పాను, నాకు ఒక గంపా నాగేశ్వరం ఒక ఊరికి ఉండాలి, ఈ యొక్క మొత్తం రాష్ట్రానికి, తెలుగు వాళ్ళందరికీ కాదు సార్. ఒకటే అనుకుంటా బాస్ సార్, భగవంతుడు నన్ను కిందికి పంపించింది, మా అమ్మ నాన్న నన్ను తీసుకొచ్చింది, ఏదో పర్పస్ కోసం తీసుకొచ్చారు. ఎస్, ఆ పర్పస్ ఫస్ట్ నా పర్పస్ అయిపోయింది. నేను నా బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, నా వరకు నేను సంపాదించుకున్నాను, ఎల్ఐసి అమ్మ ద్వారా నేను మంచుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఇలా 4 క్లాసులు పెట్టి 4 ఇంత డబ్బులు కూడా ఇస్తున్నారు, ఓకే, అంత హ్యాపీగా ఉంది. నేను ఇవ్వకుంటే చెప్పాను కదా, పురాణ బుక్ పారాసైట్, కరెక్ట్, పారాసైట్ కావడం ఇష్టం లేదు, అందుకోసమే వచ్చిపోద్దు బాస్, ఇచ్చిపోవాలి. ఫైనల్ అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఒక అద్భుతమైన సెషన్, చూస్తూనే ఉండండి. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.